అది చాలా బాధగా ఉంది. ఒక వీడియో చేయటానికి. దేనికంటే నిన్న ఒక్కరోజే 6 సినిమాలు విడుదలయ్యాయి. 6 సినిమాలకు సంబంధించి మనం గమనిస్తే మామూలుగా ఎప్పుడు కూడా రొటీన్‌గా పెద్ద పెద్ద వెబ్‌సైట్‌ల్లోనూ, పెద్ద పెద్ద ట్విట్టర్ హ్యాండిల్స్‌లోనూ, పెద్ద పెద్ద ఇన్‌స్టా హ్యాండిల్స్‌లోనూ ఓ సినిమాలకు సంబంధించిన ప్రమోషను, డిస్కషన్ ఉంటది. ఒక 6 సినిమాలు విడుదలైనప్పుడు ఆ 6 సినిమాలకు సంబంధించిన న్యూస్ గానీ, అది రిలీజ్ అయిన రివ్యూ గానీ, ఇంకొకటి గానీ వాళ్ళకి సంబంధించిన ప్రమోషన్స్ కానీ ఎక్కడా కనబడట్లేదు. దానికి కారణం ఏంటి? చాలా బాధగా ఉంది. అంటే స్టార్స్ చేస్తేనే సినిమాలు కాదు. స్టార్స్ కాదు సినిమాలో సినిమాలు స్టార్స్ మాత్రమే చేస్తే సంవత్సరానికొచ్చి 15 సినిమాలు, 20 సినిమాలే ఉంటాయి. కానీ సినిమా ఇండస్ట్రీ 250 సినిమాల మీద బతుకుతుంది. ప్రతి ఏడాది దాదాపు 250 సినిమాలు వస్తాయి. అంటే యావరేజ్ మీద వారానికి 4-5 సినిమాలు విడుదలవుతాయి. ఇలాంటి ఒక సిచ్యువేషన్‌లో ఇన్ని సినిమాలు విడుదలైతే కనీసం వాటి గురించి ఎక్కడ డిస్కషన్ కూడా లేదు. ఎంత దారుణం! వాళ్ళందరూ ఎక్కడికి పోవాలి? వాళ్ళందరూ కూడా ఇప్పుడు రెగ్యులర్‌గా రాసేది ఇదంతా కూడా రెగ్యులర్ మీడియా కదా అనుకుంటారు. ప్రతిదానికి ఒక అడ్వర్టైజ్‌మెంట్ యాడ్ ఉండాలని, ప్రతిదానికి ఒక ఏదో ఉండాలని ఎక్స్‌పెక్ట్ చేయడం అనేది తప్పు. ప్రేక్షకులుగా మిగతా వాళ్ళందరూ కూడా ఈ వారం ఏం సినిమా రిలీజ్ అవ్వలేదా అనుకొని కొన్ని వెబ్‌సైట్స్‌ని, కొన్ని ఛానల్స్‌ని ఫాలో అయ్యే వాళ్ళు ఏం లేవా అనుకుంటారు. ఏం రిలీజ్ అవ్వలేదా అనుకుంటారు. వాళ్ళ లెక్కలో ఏం రిలీజ్ అవ్వనట్టే. కానీ సినిమా ఇండస్ట్రీ ఈ 6 సినిమాల ద్వారా దాదాపు 20 కోట్ల రూపాయలని ఖర్చు పెట్టింది. వాళ్ళ సొంత మనుషులకైతేనేమి, వాళ్ళ సినిమా ద్వారా అయితేనేమి చాలామందికి శుభ్రంగా ఫుడ్డు ఇచ్చింది. ఇలాంటి టైంలో ఆ సినిమాలు తక్కువే అనుకుంటున్నారేమో. యుఫోరియా అనే ఒక సినిమాకి దర్శకుడు గుణశేఖర్ గారు, మహేష్ బాబు గారితో 3 సినిమాలు చేశారు. జూనియర్ ఎన్టీఆర్ గారిని స్క్రీన్ మీద ఫస్ట్ టైం ప్రజెంట్ చేసిందే ఆయన. ఇలాంటి ఒక గొప్ప దర్శకుడు అతని దగ్గర నుంచి సినిమా వస్తే పెద్ద పెద్ద సంస్థలు అనుకుని చెప్పుకునే చాలా ఛానల్స్, చాలా యూట్యూబ్స్, చాలా ట్విట్టర్ హ్యాండిల్స్ వాళ్ళు కనీసం ఒక ముక్క కూడా రాయలేదు. ఎంత దారుణం! సరే ఆయన ఒక పక్కన, అలాగనే శ్రీ చిదంబరం అనే ఒక సినిమా రిలీజ్ అయింది. ఆ సినిమాకి సంబంధించి గోపాలకృష్ణారెడ్డి గారు అనే ఒక మంచి నిర్మాత మొన్న మధ్య కా అనే ఒక చిత్రం ద్వారా ప్రేక్షకులందరికీ పరిచయమయ్యారు. ఆయన సినిమాకి సంబంధించిన న్యూస్ లేదు, ఒక రివ్యూ లేదు. ఇకపోతే హనీ అనే ఒక మూవీ దర్శకుడు కరుణ్ కుమార్ గారు పలాస, ఇలాగే మట్కా, ఇలా చాలా సినిమాలు, ఒక 4-5 సినిమాలు మంచి సినిమాలే తీశారు. ఆ సినిమాకి సంబంధించిన అందులో హీరోగా నటించింది నవీన్ చంద్ర, దివ్య పిళ్ళై, దివి వైద్య, అలాగే రాజా రవీంద్ర గారు చాలా కీలక పాత్రలో నటించారు. వీళ్ళందరూ కూడా వ్యక్తిగతంగా వాళ్ళ ఇన్స్టాలు, వాళ్ళ రీల్స్, వాళ్ళందరికీ సంబంధించి కొన్ని మిలియన్ల కొద్ది వ్యూస్ వస్తూ ఉంటాయి. వీళ్ళందరికీ సంబంధించి ఒక న్యూస్ కానీ, ఒక రివ్యూ కానీ లేదు. ఇకపోతే దీని తర్వాత బరాబర్ ప్రేమిస్తా, మనోడు ఎవరినైతే చంద్రహాస్ని అందరూ ట్రోల్ చేస్తారో అతని సినిమా ఎలా ఉందనేది ఎక్కడా లేదు. ఇకపోతే సుమతి శతకం అనే సినిమా, అతను బుల్లితెరలో చాలా మంచి స్టార్ అని చెప్పేసి, చాలా సీరియల్స్కి హీరో అని చెప్పేసి అందరికీ తెలుసు. అతను చాలా ప్రెస్టీజియస్గా తీసుకున్న సినిమానే సుమతి శతకం. అందులో నటించిన నటీనటులు చాలామంది చాలా వైరల్ స్టార్స్ ఉన్నారు. వాళ్ళందరి గురించి ఒక ముక్క లేదు. ఇంకొక సినిమా విత్తులో, అదొక సినిమా. ఆ సినిమాకి సంబంధించి సౌందర్య రజనీకాంత్ గారి కూతురు ఆమె ప్రొడక్షన్లో వచ్చింది. ఇలాంటి ఇంతమంది సినిమాలు, అంటే ఇప్పుడు మీరందరూ గమనిస్తున్న సినిమాలన్నీ ఈ వారం విడుదలయ్యాయి. ఇప్పుడు నేను చెప్పిన సినిమాలన్నీ ఈ వారం విడుదలయ్యాయి. వీళ్ళు ఎక్కడ కూడా ఒక ముక్క ఆ సినిమా పేరు పెడితే వాళ్ళకి ఏదైనా లాభం అయిపోద్దాం అన్నట్టుగా జాగ్రత్తగా ఎవరి హ్యాండిల్స్లో కానీ, ఎవరి వెబ్సైట్స్లో కానీ రివ్యూస్ కనబడకుండా చాలా జాగ్రత్తగా పెట్టారు. అంటే వీళ్ళందరూ సినిమాలు కదా, వీళ్ళందరూ తీసిన సినిమాలు కదా. సినిమా ఇండస్ట్రీ ఎక్కడికి పోతుంది? సినిమా నిర్మాతలందరూ ఏం ఆలోచిస్తున్నారు? పెద్ద పెద్ద బ్రాండర్స్, పెద్ద పెద్ద స్టార్స్ చేస్తున్న సినిమాలా? అలా అనుకుంటే దాసరి నారాయణరావు గారు లాంటి దర్శకుడు ఈ భూమి మీదకి వచ్చేవాడే కాదు, ఈ సినిమా ఇండస్ట్రీకి వచ్చేవాడే కాదు. ఎంతోమంది, కె రాఘవేంద్రరావు గారు మొదట్లో ఎలాంటి సినిమాలు తీశారు? మంచి కంటెంట్ ఓరియంటెడ్ సినిమాలు. ఆ తర్వాత కమర్షియల్ పందాలకు వచ్చినాక ఆటోమేటిక్గా ఎవరైనా ప్రమోట్ చేస్తారు. సినిమా ప్రమోషన్ అనేది వీళ్ళ గురించి మాత్రమే మాట్లాడితే కాదు, ప్రతి ఒక్క సినిమా గురించి ఎంతో కొంత బాధ్యతగా అందరం కూడా చేయాలి. నేను ఎవరి గురించి ఇది వ్యక్తిగతంగా విమర్శించట్లేదు. సినిమా ఇండస్ట్రీ
బాగుండాలి, ముందు ముందు ఇంకా ముందుకెళ్ళాలి, అందరూ బాగుండాలి, సినిమా ఇండస్ట్రీలోని జర్నలిస్ట్ శాఖనే కాదు మిగతా శాఖలన్నీ కూడా బాగుండాలి అనుకుంటే ఖచ్చితంగా ప్రతి ఒక్క సినిమాని మన వంతుగా ఒక న్యూస్ రాయాలి. ఖచ్చితంగా వాళ్ళందరికీ ఎంతో కొంత మేలు జరిగేటట్టుగా మనందరం ప్రవర్తించాలని నా ఉద్దేశం. ఆలోచిద్దాం. ఇలాంటి టాపిక్స్ని కూడా అప్పుడప్పుడు మీ ముందుకు తీసుకొస్తుంటాను. చాలా బాధేసి ఈ వీడియో చేస్తున్నాను. ఎందుకంటే మనందరం ఇక్కడిక్కడే తిరుగుతున్నాం. మనందరం తిరుగుతా ఉన్న ఒక ఫీల్డ్లోని చాలా అదేదో వాళ్ళు వెట్టి చాకరీ చేసే మనుషులైనట్టు ఊరు బయట ఉండే మనుషుల్లాగానే మనం ప్రవర్తించొద్దు. అవి సినిమాలే. సినిమాని సినిమాలాగా ప్రేమిద్దాం, గౌరవిద్దాం అనేది నా ఉద్దేశం. సినిమా చూసి సినిమాని ఎంతో కొంత ప్రేమించి సినిమాని సపోర్ట్ చేసిన వాళ్ళకి దీని గురించి ఎటువంటి భేషజాలు లేవు. కేవలం సినిమా న్యూస్ కూడా ఒక వ్యాపారమే. సినిమా అనేది ఒక వ్యాపారమే. ప్రతి ఒక్క న్యూస్ కూడా డబ్బుతోనే ముడిపడి ఉంది అనుకునే వాళ్ళకి మాత్రమే ఇది నేను చెప్తుంది. మిగతా జర్నలిస్టులు అందరూ కూడా దేవుళ్ళతో సమానం. సినిమాని కాపాడుతున్న ప్రతి ఒక్కరికి 100 నమస్కారాలు. చూస్తూనే ఉండండి ఇలాంటి అనేక విషయాలను ఎప్పటికప్పుడు మీ ముందు తీసుకొస్తుంటాను. ట్యాగ్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ద్వారా. నేను మీ శివ మల్లాల.